కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటి? 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి 3 రాష్ట్రాల్లో బీజేపీ గెలవటం, నేషనల్ అంటే జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా కాంగ్రెస్ భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తుందా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితం అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. అయితే ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఏ కృష్ణారావు ఇండియా గేట్ పేరుతో ఒక కాలం రెగ్యులర్గా రాస్తూ ఉంటారు. ఆయన సీనియర్ జర్నలిస్ట్, ఢిల్లీ నుంచి ఇండియా గేట్ పేరుతో రాస్తారు. ఈయన కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటి అని ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ పేజీలో ఈ రోజున ఆర్టికల్ రాశారు. దీంట్లో 3 ప్రధానమైనటువంటి అంశాల ప్రస్తావన చేశారు. కాంగ్రెస్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని చివరిలో ప్రస్తావన చేశారు. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాల్లో మొట్టమొదటిగా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారిన తీరు, కేసీఆర్ యొక్క శకం అంటే ఈ 10 ఏళ్ళ 2001 నుంచి టీఆర్ఎస్ ప్రారంభం దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఒకటి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత 10 ఏళ్ల పాటు పాలన, ఈ 2 అంశాలకు సంబంధించినటువంటి చాలా ఆసక్తికరంగా ఆయన రాశారు. ఆయన ఢిల్లీలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఇవి టీఆర్ఎస్ ఏర్పాటుకు సంబంధించినటువంటి అంశాల్లో మాట్లాడినటువంటి మాటల ప్రస్తావన చేస్తూ ఒక ఉదాహరణ చాలా ఆసక్తికరమైనటువంటి అంశంతో మొదలుపెట్టారు ఆయన కృష్ణారావు. మనం ఒక రైల్లో ప్రయాణం చేసేటప్పుడు మొత్తము చెట్టు పుట్ట మొత్తం ఊరు ఇవంతా కూడా అట్లా వెనక్కి ప్రయాణం చేస్తున్నట్టు ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఈ చరిత్ర అంతా కూడా మనం ఒక్కసారి గమనంలోకి వస్తే ఇవన్నీ ఆలోచించుకుంటే చాలా ఆసక్తికరంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేసి మొట్టమొదటిగా ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సందర్భంలో కేటీఆర్ని పరిచయం చేస్తూ కృష్ణారావుతో మాట్లాడినటువంటి మాటలను గుర్తు చేశారు. నాదేముంది, తెలంగాణ వస్తే వచ్చింది లేకపోతే లేదు, కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు, నెలకు $300 పంపిస్తే చాలు, నేను హాయిగా బతుకుతాను, నాకేమైంది అని కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు. ఆ తర్వాత తెలంగాణ కోసం ఆయన ప్రయత్నం చేసాం, తెలంగాణ సాధించటము, ఇవన్నీ కూడా కొన్ని అంశాల ప్రస్తావన చేశాం. మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇక ప్రభుత్వంలో ఇక మనకు తిరుగులేదు అనేటువంటి విధంగా కేసీఆర్ వ్యవహరించినటువంటి తీరు కానీ, కేటీఆర్ మంత్రి అయినటువంటి తీరు, అదేవిధంగా కేటీఆర్ తన యాస భాష మార్చుకొని ఒక అద్భుతమైనటువంటి ప్రసంగికుడిగా మారినటువంటి తీరు, మొత్తం కుటుంబ రాజకీయం, ఇదంతా తిరిగి ఎక్కడికి వచ్చి ఆగింది అని అంటే 10 ఏళ్ల పాలన తర్వాత మొత్తం తెలంగాణ ప్రజలు తిరిగి అధికారం నుంచి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి కేసీఆర్ కుటుంబాన్ని అనేటువంటి ప్రస్తావన చేశారు. దాన్ని ఒక రకమైనటువంటి ఒక ఊహల్లోంచి ఒక చర్చ అప్పటి నుంచి 2001 నుంచి మొదలుపెట్టి 2023 వరకు జరిగినటువంటి పరిణామాలని ఒకసారి స్పృశించి వదిలిపెట్టారు కృష్ణారావు. అంటే కేటీఆర్ రాజకీయం, కేసీఆర్ రాజకీయం ఇప్పుడుతో ఏదో ముగిసిపోయింది అనే ఆయన ఏం ప్రస్తావన చేయలేదు. కానీ ఒక రకంగా వీళ్ళు ఈ విధమైనటువంటి ప్రజలతో దూరమైనటువంటి పాలన ఇవన్నీ కూడా వీళ్ళు అధికారానికి దూరం అయ్యేటువంటి పరిస్థితులు వచ్చినటువంటి విధంగా సూచాయిగా చెప్పారు. భవిష్యత్తులో వాళ్ళు ఏ విధంగా అసలు ఈ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి భవిష్యత్తు అసలు ఎలా ఉంటుంది, అసలు ఉంటుందా బీఆర్ఎస్ ఉండదా అనే ప్రస్తావన కూడా చేశాడు. ఎందుకు ఈ ప్రస్తావన ఆయన మాట అన్నాడు అని అంటే, ఒకవైపున జాతీయ పార్టీగా కాంగ్రెస్ అధికారంలోకి రావటం 10 ఏళ్ల తర్వాత అక్కడ తెలంగాణలో, రెండో వైపున బీజేపీ జాతీయ పార్టీగా ఉన్నటువంటి బీజేపీ, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణలో మరింత వేగంగా పుంజుకోవటం, ఈ 2 జాతీయ పార్టీల మధ్య బీఆర్ఎస్ మిగులుతుందా అనేటువంటి ప్రశ్నలు లేవనెత్తి వదిలిపెట్టారు. ఇక రెండో అంశాన్ని బీజేపీ చేస్తున్నటువంటి రాజకీయాలు 10 ఏళ్ళైంది. 2014లో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ 2019లో తిరిగి ప్రధానమంత్రి అవుతారా, మళ్ళీ బీజేపీ వస్తుందా రాదనేటువంటి పరిస్థితిలో హామీలు అమలు చేయనటువంటి బీజేపీ మళ్ళీ గెలవటము, మళ్ళీ 2024లో కూడా అదే తరహా ప్రసంగాలు, అదే మూసధోరణి, ఆ ఫోటోలు, అదే వ్యవహారము, ఇవన్నీ ఇంత కొంత ఇబ్బందికరంగా జనం అంత ఆసక్తి లేకపోయినా మోడీ గురించి ఈ రోజున బీజేపీ అనేటువంటిది ఇంకా అదే తరహాలో రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ పుంజుకోలేనటువంటి స్థితి
బీజేపీలో గతంలో ఉన్నటువంటి పరిస్థితుల కన్నా భిన్నంగా ఈ రోజున బీజేపీ అంటే నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ అంటే బీజేపీ అనేటువంటి విధంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా కృష్ణారావు దానికి సంబంధించినటువంటి వివరాలు రాసేటువంటి ప్రయత్నం చేశారు. ఎవరు ఏం చేసినా, ఏ విధమైనటువంటి పని చేసినా, బీజేపీ ఏ విధమైనటువంటి ఫలితాన్ని సాధించినా చివరికి ఇది నరేంద్ర మోడీ, అమిత్ షా కాబట్టే ఈ విధమైనటువంటి విజయం సాధించారనేటువంటి విధంగా కూడా వాళ్ళు ఆ విధమైనటువంటి ముద్ర వేసుకుంటున్నారు అనేటువంటి ప్రస్తావన కూడా చేశారు. ఇక అసలు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అసలు స్థానిక బీజేపీ నాయకులు లేదంటే అక్కడ ఉండేటువంటి ప్రత్యర్థి రాజకీయ పార్టీలతో పోటీ పడటం అనేటువంటిది, అసలు నరేంద్ర మోడీయే వీళ్ళకి స్థానిక ప్రత్యర్థి అనేటువంటి విధంగా ఎన్నికల ప్రచారాలకు వెళ్ళటం, అసలు ఈ ధోరణి అంతా, ఆ ఇమేజ్ పెంచుకునేటువంటి ప్రయత్నం, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ వైపు నుంచి కొనసాగుతున్న కొంత ఎబ్బెట్టుగా అనిపిస్తున్నప్పటికీ కూడా అదే మరి ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అన్నట్టు ప్రస్తావన చేశారు. మొన్న జరిగినటువంటి రాజస్థాన్ ఎన్నికల అశోక్ గెహ్లాట్, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కమల్నాథ్, ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేలియా, వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా స్థానికంగా ఉండేటువంటి రాజకీయ వాళ్ళతో పోటీ పడేటువంటి విధంగా నరేంద్ర మోడీ ప్రచారం చేయడం, అసలు నరేంద్ర మోడీ వాళ్ళతో పోటీ పడుతున్నాడా అక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్లు ప్రచారం చేయడం, ఇదంతా కూడా ఇక స్థానిక బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళందరి వాళ్ళ ఇమేజ్ని తగ్గించేటువంటి విధంగా మేమే మొత్తం బీజేపీ అనేటువంటి విధంగా అమిత్ షా, నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నటువంటి శైలి ఇవన్నీ కూడా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వివరించారు. అయితే ఒక ప్రస్తావన చేశారు. ఈ ఏజెన్సీల యొక్క ఎవరైతే స్ట్రాటజీస్ టీము మొట్టమొదటిగా 2014లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీని ఒక గుజరాత్ ఫార్ములా అంటూ, గుజరాత్ను బాగా డెవలప్ చేశాడంటూ ఒక ప్రమోషన్ ఇచ్చి ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రమోట్ చేసినటువంటి ప్రశాంత్ కిషోర్ని 2014లో గెలిచిన తర్వాత వదిలేశారు. ఆ తర్వాత అనేకమైనటువంటి ఈ విధమైనటువంటి స్ట్రాటజీ సంస్థలు, అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్, యాక్సెస్ మై ఇండియా, అనేకమైనటువంటి ఇలాంటి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటూ వాటన్నిటిని కూడా వినియోగించుకోవటమే తప్ప వాళ్ళని కేవలం ఒక ఏజెన్సీలుగానే చూశారు తప్ప మొత్తం ప్రతిభ తన యొక్క గెలుపుకు కారణం ఎవరు అని అంటే నరేంద్ర మోడీ, వెనకాల ఒక మాస్టర్ మైండ్గా అమిత్ షా, వీళ్ళిద్దరే స్ట్రాటజీస్ చేసేటువంటి వాళ్ళు అనేటువంటి విధంగా వాళ్ళు బిల్డప్ ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని ప్రస్తావించారు. కానీ కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చేసరికల్లా ఈ విధమైనటువంటి ఈ స్ట్రాటజీస్ ఇవన్నీ ఇచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళే పెద్ద గొప్పోళ్ళు అన్నట్టుగా ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వటం కాంగ్రెస్ పార్టీకి ఒక మైనస్గా ఉంది అనేటువంటి విషయాన్ని ప్రస్తావన చేశారు. సునీల్ కనుగోలు ఈయన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురాగానే ఏం చేశారు, ఆయన ముఖ్యమంత్రికి సలహాదారుడుగాను, అదేవిధంగా అక్కడ మొత్తము సలహాదారుడితో పాటు క్యాబినెట్ హోదా ఇచ్చి మరీ ఆయన్ని అత్యధికమైనటువంటి టాప్ పొజిషన్లో కూర్చోబెట్టారు. ఒక స్ట్రాటజిస్ట్కి అంత ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు అని. ఇప్పుడు సునీల్ కనుగోలే తెలంగాణలో కూడా స్ట్రాటజిస్ట్గా ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలవటం అనేటువంటిది సంతోషమైనటువంటి విషయమే. మరి మధ్యప్రదేశ్లో కూడా సునీల్ కనుగోలుకు సంబంధించినటువంటి ఆయన ఉన్నారు బాధ్యతల్లో, కానీ మరి అక్కడ రాలేదు కదా. కాబట్టి స్ట్రాటజిస్టులు వీళ్ళని బట్టే మనకి అధికారం రావటం ఉండదు అనేటువంటి విషయం కాంగ్రెస్ గమనించాల్సినటువంటి అంశం. అసలు కాంగ్రెస్ భవిష్యత్తు ఏమిటి, అసలు భవిష్యత్తు ఉంటుందా అని అంటే ఈ బీజేపీ రాజకీయాలను తట్టుకోవటం కష్టం అనేటువంటిది ఈయన కృష్ణారావు యొక్క అభిప్రాయంగా ఉంది. ఎందుకు ఈ మాట అన్నారు అని అంటే 2014 ఎలా ఉండబోతుంది అనేటువంటిది 2 కీలకమైనటువంటి ప్రస్తావనలు చేశారు ఆయన. ఏం చేశారు అంటే ఎన్నికలు మొన్న 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ముగిసిన వెంటనే హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో కోల్కతాలో ఒక ర్యాలీలో పాల్గొని ఉమ్మడి పౌరసత్వ చట్టాన్ని ఎవ్వరూ ఆపలేరు అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అమిత్ షా. అంటే వీళ్ళు తను చేయాలనుకున్నటువంటి వాటిని వీళ్ళు ఇష్టారాజ్యంగా ఈ విధమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వటం, అదేవిధంగా వెంటనే 3 రాష్ట్రాల్లో గెలిచిన వెంటనే నరేంద్ర మోడీ ఒక మీడియా ముందుకు వచ్చేసి సభ పెట్టేసి ఇంకేం లేదు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో గెలిచాము, 24లో మేమే గెలవబోతున్నాం, మాకు అసలు ఎదురే లేదు అనేటువంటి విధంగా 2024కి బీజేపీ గెలవబోతుంది, ఈ 3 రాష్ట్రాలు ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం అనేటువంటి విధంగా నరేంద్ర మోడీ మాట్లాడటం అనేటువంటిది. నిజంగా ఈ తరహా రాజకీయాలని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో బీజేపీ ముందుకెళ్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తన మిత్రులతో
కలిసి ముందుకెళ్ళటంలో కానివ్వండి, ఉన్నటువంటి ఇండియా కూటమిలో ఉండేటువంటి మిత్రులతో ఇప్పుడు జరిగినటువంటి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో మీకు తెలంగాణలో కానివ్వండి, మధ్యప్రదేశ్ అది ఛత్తీస్గఢ్లో కానివ్వండి, అసలు ఛత్తీస్గఢ్లో గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చివరి వరకు వచ్చినటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి మిత్రులను కలుపుకోలేకపోవటమే. మరి ఈ పరిస్థితుల్లో అసలు కాంగ్రెస్ భవిష్యత్తు భారతదేశంలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అనుమానమే అనేటువంటి విధంగా ఈ విధమైనటువంటి ఎడిటోరియల్లో కృష్ణారావు ప్రస్తావన చేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వాస్తవ దగ్గరగా జరుగుతున్నటువంటి పరిణామాలనే అద్దం పట్టేటువంటి విధంగానే ఉన్నాయి ఈ